హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ వరల్డ్. ఈరోజు మనం భువనగిరి మానేపల్లి హిల్స్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చేసాము. ఇది మనకి మార్చి 6వ తేదీన ఓపెన్ అయింది. దీన్ని మనం స్వర్ణగిరి టెంపుల్ అని కూడా అంటామన్నమాట. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇది స్టార్టింగ్. ఈ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి రాగానే నాకైతే తిరుపతిలో ఉంటుంది కదా, ఆ వైబ్ అయితే వచ్చేసింది. చూడగానే మనకి అటువైపు ఇటువైపు ఇలా విగ్రహాలు కూడా పెట్టారనమాట ఎంట్రన్స్కి. సో మనం లోపలికి ఎంటర్ అవ్వడానికి 2 గేట్లు ఉన్నాయి. మనం ఏ గేట్లో నుంచి అయినా వెళ్ళొచ్చు. ఇలా లోపలికి వెళ్ళగానే మొత్తం ఏరియా అంతా ఇలా లోపలికి నడవడానికి ఉందన్నమాట. మనకి రైట్ సైడ్ అనేమో కార్ పార్కింగ్ ఉంది. అలాగే మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే బైక్ పార్కింగ్ కూడా ఉందన్నమాట. అంటే ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిపోలేదు కాబట్టి బైక్ పార్కింగ్ ఇంకా జస్ట్ అలా చెట్ల కింద అలా ఉంది. బట్ మేబీ ఫ్యూచర్లో పార్కింగ్కి అలాగే స్పేస్ అలా కూడా చేస్తారేమో. ఇంకా మనం ఇక్కడ ఎంటర్ అయిపోగానే బ్రహ్మరథం అని చెప్పేసి ఇలా ఒక రథం లాగా ఉంటుంది. ఇక్కడ కూడా వాటర్ అవి ఇంకా మేబీ లైట్స్ అవి ఉంటాయేమో నైట్ టైము. ప్రజెంట్ అయితే వాటర్ జస్ట్ కొంచెమే ఉన్నాయి. ఇలా మనకి ఓవర్ ఇలా అనమాట. అది టెంపుల్. ఇక్కడ ఇదిగోండి మనం వచ్చిన రూట్ ఉంది కదా, అదనమాట ఇది. సో మనం టెంపుల్ ఎంట్రన్స్కి కూడా మనకి అటు ఇటు విగ్రహాలు అవి ఉన్నాయి. మనకి ఎంట్రీలోనే ఏంటంటే ఇలా స్వామివారి పాదాలు అవి ఉన్నాయన్నమాట. కొంతమంది అయితే కొబ్బరికాయలు అవి ఇక్కడే కొడుతున్నారు. చాలా పెద్దగా ఉన్నాయి కదా, పాదాలు అయితే చాలా బాగున్నాయి. కానీ మనం లోపలికి వెళ్ళాక లోపల కూడా కొబ్బరికాయలు కొట్టడానికి ఉంది. సో మీ ఇష్టం, ఎక్కడైనా కొట్టచ్చు పాదాల దగ్గర, లేదా లోపలైనా కొట్టచ్చు అనమాట. సో మేము ఇక్కడ దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు తులసి మాల తీసుకున్నాము. లోపల కొబ్బరికాయ కొట్టడానికి ప్లేస్ ఉంది. ప్లస్ తులసి మాల కూడా మనం దేవుడి దగ్గర ఇచ్చేయచ్చు అనమాట. ఇక్కడ ఈ స్టెప్స్ నుంచి వెళ్ళాలి, మనము పైకి వెళ్ళాలి అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ప్రతి స్టెప్కి ఒక్కొక్క స్టెప్ దగ్గర ఏం చేశారు అంటే ఒక్క స్టెప్ దగ్గర కాదు, కొన్ని స్టెప్స్ దగ్గర ఏం పెట్టారు అంటే అవతారాలు ఉంటాయి కదా, ఒక్కొక్క అవతారంలో దేవుడివి అన్నీ పెట్టారనమాట. అంటే కూర్మ అవతారం అలాగా అన్నీ, అంటే కృష్ణుడు అవతారం అన్నీ పెట్టారు. మీకు అవన్నీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ వరాహ అవతారం అలాగా మనం వెళ్ళే దారిలో అన్నీ ఇలాగా అవతారాలు పెట్టున్నాయి అనమాట. నరసింహ అవతారం కానీ కూర్మ అవతారం అన్నీ అసలు చూడడానికి ఎంత బాగున్నాయి అంటే చాలా చక్కగా అనిపించాయి. అంటే ఇవన్నీ కూడా పాలరాయి ఉంటుంది కదా, ఆ రాయితో చేసినట్టున్నారు. మీకు యాక్చువల్గా ఈ వీడియోలో కనిపించేదానికంటే కూడా రియల్గా చూడడానికి చాలా బాగున్నాయి. మనం స్టెప్స్ మీద వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ప్రతి స్టెప్ దగ్గర మనకి మంత్రాల్లాగా జపించడానికి రాసున్నాయి. దానికి తోడు మనకి చాంటింగ్ కూడా వస్తూ ఉంటుంది. సో మనకి వైబ్ అయితే చాలా బాగుంటుంది వెళ్ళేటప్పుడు. అసలు మిస్ అవ్వద్దు. ఎవరైనా సరే ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట వైబ్ అయితే. మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ ఇదిగోండి చూడండి, ఇది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉండింది. లోపల కూడా కొన్ని ప్లేసెస్లో డ్రింకింగ్ వాటర్ అవి అవైలబుల్గా ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మనమైతే ఈ స్టెప్స్ ఎక్కేసి పైన కొండ మీదకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి చూడండి, స్టార్టింగ్ నుంచి వరుసగా చూస్తే మనకి ఇక్కడ రైట్ సైడ్లో మనకి గరుడ వాహనం ఉంటుంది కదా, గరుడ వాహనం అలాగే ఆంజనేయ స్వామి అన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి వీడియోలో చూపిస్తాను నిదానంగా. సో ఇక్కడ మనము కాళ్ళు కడుక్కోవడానికి ప్లేస్ అది ఉందన్నమాట. కాళ్ళు కడుక్కున్న తర్వాత మేమైతే ఫస్ట్ గరుడ మండపం దగ్గరికి అయితే వెళ్ళేసి ఇక్కడ దండం పెట్టేసుకున్నాము. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ దీని తర్వాత మనకి వినాయకుడి టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి స్వామివారి ఎంత బాగున్నారో కదా చూడడానికి. సో నేను చెప్పాను కదా వినాయకుడి టెంపుల్ అని, ఆ గరుడ వాహనం నెక్స్ట్ ఇక్కడ మనకి వినాయకుడి టెంపుల్ ఉంటుంది. వినాయకుడి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి మేము కూడా ఫస్ట్ వినాయకుడిని దర్శించుకొని తర్వాత గుళ్ళోకి వెళ్దామని చెప్పి వినాయకుడి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మీరు ఒకవేళ బయట కొబ్బరికాయ కొట్టలేదు, ఇక్కడ కొట్టాలంటే ఇక్కడ కూడా కొంతమంది కొబ్బరికాయలు కొడుతున్నారు. చూడండి వినాయకుడి దగ్గర ఎంత బాగున్నారు, అసలు చూడడానికి చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే మనకి ఇలా కొబ్బరికాయలు కొట్టే స్థలం అని చెప్పి ఉంటుంది. ఇదే అనమాట ధ్వజస్తంభం. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్. సో దీని నుంచి మనం ఇట్లా లెఫ్ట్కి వచ్చేసాము. లెఫ్ట్కి వచ్చేసి ఈ ధ్వజస్తంభం ఏదైతే ఉందో ఇక్కడ మనం దండం పెట్టుకొని మేమైతే ఇక్కడ మేము తెచ్చిన పూలు అవన్నీ పెట్టేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకున్నాము. మీ ఇష్టం, మీరు పాదాల దగ్గరైనా కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గరైనా కొట్టచ్చు. ఇక్కడైతే చూడండి హరి కొట్టేస్తున్నాడు కొబ్బరికాయ.
ధ్వజస్తంభం మాత్రం చాలా హైట్ ఉందనమాట. నేను మొత్తం చూపించడానికి ట్రై చేశాను బట్ రాలేదు. ఆ సైడ్స్‌లో కూడా ఆ గంటలు అవి పెట్టి, నామాలు పెట్టి చాలా బాగుంది చూడ్డానికైతే. సో, ఇంక దానికి కొంచెం ముందుకొస్తే ఇక్కడ టికెట్ మామూలుగా మనం దర్శనానికైతే టికెట్ అంటూ ఏం లేదు. అర్చన చేయించుకోవాలి అంటే మాత్రం రూ. 100 టికెట్ ఉంది. ఇక్కడ నుంచే టికెట్ తీసుకొని లోపలికెళ్ళి టికెట్ చూపించాలి. అలాగా మనకేమైనా పూజలు అలా కావాలి అనుకుంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. దానికి పక్కనే లడ్డు కౌంటర్ కూడా ఉందనమాట. ప్రసాదం లడ్డు అని వడ అని చెప్పేసి ఉంది. సో, ఇంకా మేమేం చేసామంటే అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్‌గా దర్శనానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి దర్శనం దగ్గరకైతే వచ్చేసాము. ఇదిగోండి మనకి యాక్చువల్‌గా ఇది దర్శనం ఎంట్రీ. ఇప్పుడైతే మేము వీక్‌డే వెళ్ళాం కాబట్టి అంత హెవీ క్రౌడ్ అయితే ఏం లేదు. మామూలుగా శనివారం అలా వస్తే మేబీ క్రౌడ్ ఉండొచ్చు. ఇదనమాట మనకి మెయిన్ టెంపుల్. చూడ్డానికైతే చాలా బాగుంది యాక్చువల్‌గా. లోపల కూడా కొంతవరకైతే వీడియో తీయగలనంత వరకు తీసాము. మేము ఇట్లా లోపలికొచ్చేసాము. లోపలికి రాగానే ఇక్కడ ఇంకో ధ్వజస్తంభం ఉంది. అలాగే మనం ఇంక లెఫ్ట్ సైడ్ నుంచి ఒక వే ఉంటుంది. ఆ వేలో నుంచి మనం మందిరంలోకైతే వెళ్ళిపోవచ్చు. రైట్ సైడ్ కోనేరు అదంతా ఉందనమాట. అదంతా ఇంకా బయటకెళ్ళిపోయిన తర్వాత సో, మనకి ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడి నుంచి కూడా దేవుడు అనేది కనిపిస్తాడనమాట. లైట్‌గా లోపలికెళ్ళాక యాక్చువల్‌గా వీడియో లేదు. చాలామంది సెక్యూరిటీ ఉన్నారు. సో, ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం చూపించడానికని చూసాము. లైట్‌గా కనిపిస్తున్నాడు దేవుడు అంతే. ఇక్కడ చూడండి ఇది మేబీ ఓపెనింగ్ అప్పుడు డెకరేషన్ లాగా పెట్టినట్టున్నారు. బాగుంది కదా! సో, ఇంకా మనం లేట్ చేయకుండా టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాము. మేము వచ్చిన వేలో ఇలాగ స్ట్రైట్‌గా వెళ్ళిపోతే ఇంకా టెంపుల్ మందిరంలోకి అయితే వెళ్ళిపోతాము. అక్కడ సెక్యూరిటీ వాళ్ళంతా వీడియో అది అలో లేదని చెప్పారు. ఇక్కడ రామాంజనేయ మందిరం అని చెప్పుంది. ఈ రామాంజనేయ మందిరము ఇక్కడ కొంచెం నెక్స్ట్ ఇంకొక అమ్మవారిది అది తీసిన తర్వాత ఆ లోపలికెళ్తే వెంకటేశ్వర స్వామిదనమాట. అక్కడ అసలు వీడియో తీయనట్లేదు సెక్యూరిటీ వాళ్ళు. సో, మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. అసలు 2 కళ్ళు సరిపోలేదు. అంత బాగున్నాడు వెంకటేశ్వర స్వామి అయితే. ఇంకా బయటకొచ్చేసిన తర్వాత ఇదనమాట. యాక్చువల్‌గా ఇక్కడ మనకి ఇందాక నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో చూపించాను కదా! ఆంజనేయ స్వామిది అని చెప్పి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. దానికన్నా ముందు అక్కడ ఏదో మందిరంలాగా ఉంది. ఏంటా అని చెప్పి వెళ్ళాను. అక్కడ చూస్తే దీపారాధన మందిరం అని చెప్పి ఉంది. మేబీ మనం కార్తీక పౌర్ణమి ఆ టైంలో దీపారాధన చేయడానికి అనుకుంటా. ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు కన్‌స్ట్రక్షన్ అదంతా. సో, అక్కడి నుంచి మేము ఇంకా నెక్స్ట్ ఆంజనేయ స్వామి దగ్గరకొచ్చేసాము. ఆంజనేయ స్వామి దగ్గర నుంచి చూస్తే ఇదిగోండి ఇంకా అటు సైడ్ అంతా మనకి కోనేరు మందిరాలు. మధ్యలో ఇదొక మండపంలాగా ఉంది. జస్ట్ కూర్చోడానికి అలాగా. ఇది ఇప్పుడు మెయిన్ టెంపుల్ అనమాట. దీనిలో నుంచే మనం ఇప్పుడు బయటకొచ్చున్నాము. ఇదిగోండి ఇది ఎగ్జిట్. దీనిలో నుంచి బయటకొచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని నెక్స్ట్ మనము కోనేరు దగ్గరికి వెళ్ళిపోతాం. ఇదనమాట ఆంజనేయ స్వామి విగ్రహం. జూమ్ చేసి తీస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గరే పక్కన ఇట్లా గంట ఉంది. యాక్చువల్‌గా చాలా గట్టిగా కొడితే కానీ ఆ గంట మోగట్లేదు, తగలట్లేదు. సో, మనం ముందు చాలామంది ట్రై చేశారు, తగలలేదు. మేము కూడా ట్రై చేద్దామని ట్రై చేసాము గట్టిగా. చాలా హైట్‌లో ఉంది. కానీ మాకు తగిలిందనమాట. చాలా బాగా అనిపించింది. భలే అనిపించింది. ఇద్దరం కలిసి ట్రై చేసాము. గంట అయితే మోగింది మొత్తానికి. హమ్మయ్య అనుకోని ఇంకా ఇక్కడ రైట్ సైడ్‌లో మందిరంలాగా ఉంది. ఏంటా అని చెప్పి చూస్తే ఇక్కడ మొత్తం ఇట్లా రౌండ్ తిరిగేసి రావడానికి ఇట్లా మొత్తం రౌండ్‌లాగా ఉంది. ఏంటా అని చూస్తే లోపల కోనేరు అనమాట. యాక్చువల్‌గా ప్రెజెంట్ ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు కాబట్టి కోనేరులో వాటర్ లేవు. బట్ ఇదంతా కోనేరు. కోనేరు చుట్టూ ఇలా రౌండ్‌గా తిరిగి నడిచి రావడానికి మందిరంలాగా కట్టారు. అసలు ఎంత బావుందంటే చూడ్డానికి అక్కడ ఇంకొక టెంపుల్ ఉంది అన్నట్లు అనిపించింది మాకు. సరే అని చెప్పేసి ఇప్పుడు కోనేరు దగ్గరికి వెళ్తున్నాము కింద. ఆ కిందకి వెళ్ళడానికి ఇలా స్టెప్స్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే కింద మనకి ఏంటంటే జలనారాయణ స్వామి ఉంటారు అని చెప్పి ఒక బోర్డులాగా పెట్టిందనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి శ్రీ జలనారాయణ స్వామి వారి సన్నిధి అని చెప్పి రాసి పెట్టింది. అలాగే మనకి ఇట్లా వెళ్ళేటప్పుడు వెనక్ సైడ్ ఏంటంటే మేబీ ఒక ఫౌంటైన్ లాగా పెడతారేమో. ఇంకా వాటర్ అవి ఏం రిలీజ్ చేయలేదు. మేబీ ఫ్యూచర్లో కొంచెం మొత్తం కన్స్ట్రక్షన్తో పూర్తయిన తర్వాత అక్కడ వాటర్ అవి వస్తాయనుకుంటా. ఇక్కడ నారాయణ స్వామి సన్నిధి దగ్గర కూడా వాటర్ కోనేరులో వాటర్ అయితే ప్రజెంట్ ఏం లేవు. మేబీ ఇంకొన్ని రోజులు అయిన తర్వాత వాటర్ అవి పెడతారంటే ఓపెన్ చేసి కొన్ని రోజులే ఒక 1 వీకే అవుతుంది కదా. కొన్ని రోజుల తర్వాత మొత్తం సెట్టింగ్స్ అవి చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఎంత బాగున్నారో కదా పడుకొని. అసలు చూడ్డానికైతే చాలా బాగుంది. నాకు ఈ టెంపుల్ వైబ్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇక్కడ జలనారాయణ స్వామికి 4 వైపులా 4 చిన్న చిన్న గోపురాల్లాగా పెట్టేసి అందులో కూడా దేవుడు బొమ్మలు పెట్టారనమాట. ఇక్కడ ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మేబీ అంటే అక్కడ అంతా క్లీన్ చేస్తున్నారు. మేబీ వాటర్ వదలడానికి అనుకుంటా.
ఇక్కడ చూడండి ఇంకా ఇప్పుడు మేము వీక్ డే వచ్చాము కదా, చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ వీకెండ్ వస్తే మాత్రం చాలామంది ఉండేవాళ్ళేమో అనిపించింది. ఇక్కడ చూడండి టెంపుల్ ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ నుంచి దీని చుట్టూరు ఇలాగా జస్ట్ ఇంకా టెంపుల్ లాగా ఏం కాదు, ఇలాగ స్తంభాల్లాగా ఇలా కట్టేశారనమాట. సో ఇంకా మేము కూడా దండం పెట్టేసుకొని ఇక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసాము. సో ఇంకా ఇక్కడ నుంచి బయటకు రాగానే ఇందాక ఆల్రెడీ చూపించాను కదా ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా అటు సైడ్ మెడికల్ రూమ్, వాష్రూమ్స్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇంకా మేము బయటకు వచ్చేసి కొద్దిసేపు అక్కడ మందిరం అని చెప్పాను కదా ఇందాక, ఆ మందిరం దగ్గర అయితే కాసేపు కూర్చొని తర్వాత ఇంకా మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అయిపోయామన్నమాట. సో టెంపుల్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా టైం ఉంటే మాత్రం కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి. చాలా బాగుందన్నమాట, చూడడానికి చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.